ఎయిర్‌పోర్ట్స్‌లో పేరెంట్స్, వృద్ధులు వాళ్ళు ఇండియాకెళ్ళి వస్తుంటారు కదా! వాళ్ళెక్కువ ఫ్రీక్వెంట్‌గా ఎళ్తారు. సో, పిల్లల దగ్గరే ఉండిపోతారు. వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినప్పటికీ కూడా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళని ఆపేసి ఇంకా అడ్డమైన క్వెషన్స్ ఏస్తున్నారంట. లైక్ ఎందుకెళ్లారు మీరు ఇండియాకి? ఎన్ని రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అది ఇది అనేసి అడిగి అప్పుడు కూడా రివోక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అక్కడ భయపెడుతున్నారు వాళ్ళని. సో, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలంటే లీగల్‌గా వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి? అంటే టు ప్రొటెక్ట్ దెమ్‌సెల్వ్స్. టు డు అంటే రివోక్ అవ్వకుండా చూసుకోవాలంటే మన స్టూడెంట్స్ గాని, అక్కడున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వీళ్ళంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లీగల్ పరంగా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటంటే అండి, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంటే మనం ఎయిర్‌పోర్ట్‌లో ఇక్కడ దిగుతానే అది కంప్లీట్‌గా డిస్క్రిషనరీ ఆఫ్ ద స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటదండి. అంటే హ్మ్. వాడిష్టం. వాడు మనల్ని సాటిస్ఫై చేశానుకో వాడిని, మేము మళ్ళా తిరిగి ఇండియాకెళ్ళిపోతామంటే వాడు మనల్ని ఎంట్రీ చేస్తాడు. లేకపోతే వెనక్కి పంపించేస్తాడు. ఇది వాడు కంప్లీట్‌గా డిస్క్రిషనరీ. వాడిని సాటిస్ఫై చేయాలి మనం. ఎలా హ్మ్. సాటిస్ఫై చేయాలి? మేము మళ్ళీ ఇండియాకెళ్ళిపోతాము. మాకిక్కడ ఉండే ఆలోచన లేదు అని మనం వాడికి కన్విన్స్ చేస్తేనే వాడు చేయగలడు. ఇప్పుడు మీరు నన్ను వెనక్కి పంపించారు. నేను పోయి కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తానంటే కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర కోర్ట్‌కి జ్యుడిషియల్ రివ్యూకి పవర్స్ లేవు. ఓకే. సో, మనం ఎప్పుడున్నా కానీ యూజువల్‌గా అంటే నేను అందరితో గూడా చెప్పేదేంటంటే, మీరు ప్రూవ్ చేయాలి. బోనాఫైడ్‌గా చెప్పాలి. అంటే ఏంటంటే, మేము రిటర్న్ ఎళ్ళిపోతాము. హుహు. సో, అండ్ రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ ఇది నాకు తెలిసి హైదరాబాద్ కాన్సులేట్‌లోనే జరిగిందండి. ఏంటంటే, వాడి గర్ల్ ఫ్రెండ్ ఫ్లోరిడా స్టేట్‌లో ఉందంట. అతని గర్ల్ ఫ్రెండ్. సో, ఓకే. ఇతను టూరిస్ట్ వీసాకి అప్లై చేసినప్పుడు టు అక్కడ అడిగారంట. వాడు చాలా జెన్యూన్‌గా ఆన్సర్ చేశాడు. అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ సో అండ్ సో ఉంది. నేను ఫ్లోరిడాలో మళ్ళా విజిట్ చేసి వస్తానంటే. ఓకే. అతను ఆహ్, టూరిస్ట్ వీసా డినై చేశారు. ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉంది గదా! నువ్వు మళ్ళీ సెటిల్ అయిపోతావు. అందుకే నిన్ను పంపియడం లేదని చెప్తారు. ఐ థింక్ ఇంత మీరు ఘోరమా? అంటే వాళ్ళు మీరు లాజికల్‌గా ఈ గూడా ఆలోచిస్తున్నారు చూడండి. హ్మ్. అవునవును. అంటే అస్ ఐ థింక్ యూ హావ్ సీన్ సమ్ సినిమా 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' అని ఒకటి 'సూర్యది' మూవీ ఉంటది. యూ అవును. రిమెంబర్? అవును. సో, దాంట్లో కూడా అతను కూడా "నువ్వు దేనికి అమెరికాకెళ్తున్నావంటే" సో, "నేను నా గర్ల్ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నాను. ఆమెను తెలుసుకొని రాడానికి" అంటూ ట్రూ. 5 ఇయర్స్ గ్రాంట్ చేస్తాడు. ఇక్కడ అది కంప్లీట్‌గా ఎన్నిక పంపించేసారు. వెరీ ట్రూ. వెరీ ట్రూ. సో, ఇలా అవునండి. ఇలా ప్రతీదీ ఆలోచిస్తే అసలెలా అండి? అంటే ఎలా ఉండాలి పాపం? ఉండిపోతారు సరే. ఉండిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక చోట దొరుకుతారు గదా! అప్పుడు రివోక్ చేయొచ్చు గదా! పోనీ. వెళ్ళక ముందుకే వీళ్ళే ఆలోచించేసుకొని రివోక్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా! అంటే అట్లని కాదండి. ఇక్కడ లీ కొంతమంది హ్మ్. చేస్తుంటారు ఇట్లా. కొంతమంది ఏం హుహు. చేస్తారంటే ఇక్కడ టూరిస్ట్ వీసా మీదొచ్చి మళ్ళీ చేంజ్ ఆఫ్ స్టేటస్ అనేది ఒకటుంటదండి. అంటే మళ్ళీ మేము ఇక్కడికొచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒకసారి వచ్చిన తర్వాత ఇట్స్ నాట్ ఇష్యూ గదా! మళ్ళీ. అంటే మళ్ళీ ఇండియాకెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు మీకు ఇష్యూస్ ఉండవు. హ్మ్. ఇక్కడికొస్తేనే మళ్ళీ టూరిస్ట్ వీసాతో వచ్చేసి ఎఫ్1 స్టూడెంట్‌గా మారిపోతారు. ఓకే. ఒక చిన్న ఆ లూప్ అనేది ఆఫ్‌కోర్స్‌గా ఎక్కడైనా ఉంటదండి. ఏ గవర్నమెంట్‌లో అయినా ఉంటదది. ఏ కంట్రీకైనా ఉంటది. అలా మారిపోవడం వల్ల వాళ్ళు వీళ్ళ మీద సో, ఓకే. వీళ్ళందరూ ఇట్లనే చేస్తున్నారనేసి వాళ్ళ భయం వాళ్ళది గదండీ. ఎవరి దేశం వాళ్ళది. వాళ్ళ నేషన్ సెక్యూరిటీ వాళ్ళకి ఇబ్బందులుంటాయి. అందుకు అలా చేస్తున్నారు. రైట్. ఒకవేళ అన్నీ లీగల్‌గా ఉండి, వాళ్ళ అంటే ఇప్పుడు రివోక్ చేయకుండా మేమన్నీ కరెక్ట్‌గానే ఫాలో అవుతున్నాం. బై మిస్టేక్ ఎవరన్నా కొంచెం తెలిసి తెలియక అన్నారు. ఇప్పుడు ఇందాక మీరన్నారు. లిక్కర్ షాప్‌లో వాడు మైనరా, మేజరా అని తెలుసుకోవాలని వాళ్ళ రూల్స్ వీళ్ళకన్నీ తెలియాలని ఏం లేదు కదా! సో, హ్మ్. హ్మ్. కొంచెం అంటే మానవతా దృక్పథంతో ఏమన్నా వదిలేసే ఛాన్సెస్ ఉంటాయా? ఒకవేళ తెలిసి తెలియకుండా చేస్తే మనం ప్రూవ్ చేసుకోగలిగితే. అంటే ఇన్నోసెన్స్‌ని. అంటే అంత టైం ఏమి ఉండదండి నాకు తెలిసి. ఇమ్మీడియేట్‌గా న నా రివోక్ చేస్తున్నారు. అవును. అంటే నన్ను నన్నొకటి క్వెషన్ అడిగారు. అంటే ఓకే. సో, నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంటే నేనేదో కొంచెం ఒక సెకండ్ తడబడ్డాను. అంటే ఫస్ట్ టైమ్ కదండీ మనం కూడా. యాహ్! సో, యాహ్! యాహ్! వాడేమని అడిగాడంటే, సో, తను సో, "సారీ ఆఫీసర్ నాకొక సెకండ్ టైమ్ ఇవ్వండి. సో, ఐ నీడ్ టు థింక్ అండ్ ఐ నీడ్ టు ఆన్సర్ ఇట్" అంటే వాడు, "నువ్వు ఎక్కడి నుండో ఒక 5 ఇయర్స్ లా చేసి, ఒక 1 ఇయర్ ప్రాక్టీస్ ఉందని చెప్తున్నావు. అట్లనే ఇక్కడికొచ్చి తడబడుతున్నావు. అట్లనే యూ ట్రావెల్ లైక్ 5000 మైల్స్ ట్రావెల్ చేసి అమెరికాకొస్తే నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావా? ఎలా నమ్మాలి" అంటున్నాడు. అంటే అంటే ఇంకో చాలా జు మందికి లాంగ్వేజ్ బ్యారియర్ గూడా ఉంటది. ఎంత ఇంగ్లీష్ వచ్చున్న వాళ్ళైనా వాళ్ళ యాక్సెంట్ వేరుంటది. సో, వాళ్ళు అడిగినప్పుడు కొంచెం ఎంతైనా మనకు ఆన్సర్ మొత్తం వచ్చిన ఇన్విజిలేటర్ పక్కనుంటే తడబడతారు ఎవరైనా.
సో, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ తడబాటనేది కామనే. బట్ వాళ్ళు దాన్నంత డీప్‌గా తీసేసుకుంటారు అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు చెప్పండి? అవును. అంటే ఇంకా అంతే అండి. ఇంకా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో యాహ్! సో, వన్ మోర్ థింగ్ రీసెంట్ అంటే ఇది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి మనం కూడా. మీరన్నట్టు చూడు చిన్న చిన్న తప్పులు అనేదేంటంటే, ఇప్పుడు మన రీసెంట్‌గా మీరు కూడా న్యూస్‌లో చూసుండొచ్చు. ఒక ఇండియన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏదో ఒక 10,00,000 విలువ చేసి గోల్డ్ పెట్టుకొనొచ్చిందంట. యూజువల్‌గా మన ఇండియన్ వుమెన్స్‌కి కామన్ అండి. సో, వి ఆర్ అవును. వెరీ ఫాండ్ ఆఫ్ గోల్డ్ కదా! ఇక్కడ పోర్ట్ యాహ్! ఆఫ్ ఎంట్రీలో ఏంటంటే, మీరు ఏవేవైనా గాని డిస్క్లోజ్ చేయాలి మీరిక్కడ. మీ దగ్గర క్యాష్ ఎంతుంది? మీ దగ్గర బంగారెంత? ఈమె ఏమైందంటే ఇది కామన్ ప్రొసీజర్ గదా! డైలీ తీసుకెళ్ళి తీసుకొస్తున్నాను కదా! అని ఆమె డిస్క్లోజ్ చేయలేదు. ఆమె ఓకే. డిస్క్లోజ్ చేయలేదని ఆమెని అంటే డిస్క్లోజ్ చేయకుండా మనము చెప్పేది పర్జురీ కిందకి చేస్తారు వీళ్ళు. ఆ! అంటే ఆన్ ద రికార్డ్ అబద్ధం చెప్పారని దాని మీనింగ్. సో, ఓకే. ఆమెని అప్పటికప్పుడే వెనక్కి పంపించేసారు. వీసా రివోక్ చేసి. రైట్. రైట్. అండ్ అది అంటే ఒక్క ని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రూల్స్.